వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇప్పుడు మరో కీలక విషయం, మరో కీలక అంతరార్థం బయటపడిందండి. అంటే మరో కీలకమైనటువంటి మలుపు తిరిగింది అని చెప్పవచ్చు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు మాత్రమే కాకుండా ఆయన భార్య లక్ష్మీ దుర్గ పాత్ర కూడా ఉన్నట్లు సిట్ దర్యాప్తులో బయటకు వచ్చిందండి. ఎంత సంచలనంగా మారిపోయిందో తెలుసా ఆ విషయం. ఇప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం సుమారు 6 ఏళ్ల పాటు అనంతబాబు వద్ద డ్రైవర్గా పనిచేశాడు. 6 సంవత్సరాలండి. తర్వాత ఉద్యోగం మానేసిన తర్వాత అతనిపై కక్ష పెంచుకున్నటువంటి అనంతబాబు ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఈ ఘటనలో అనంతబాబుకి ఆయన భార్య లక్ష్మీ దుర్గ కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించారని, ఇద్దరూ కలిసి ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్లుగా దర్యాప్తు అధికారులు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారండి. నిజానికి 2022లో ఘటన జరిగిన వెంటనే అప్పటి ప్రభుత్వం అధికారంలో ఉండగానే కేసు నమోదు చేసింది. అలా కేసు నమోదు చేసి అనంతబాబును అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అధికార పార్టీ నేత కావడం, రాజకీయ, మీడియా, దళిత సంఘాల ఒత్తిడి నేపథ్యంలో అరెస్టు చేసినా కూడా దర్యాప్తు లోతుగా జరగలేదన్నటువంటి విమర్శలు అప్పటి నుంచే వినిపించాయండి. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత కేసులో అనేక కోణాలు బయటపడలేదని, ఆ అనేక కోణాలు ఏదైతే బయటపడలేదో వాటిని పేర్కొంటూ సిట్ను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఏవేవైతే దర్యాప్తులో బయటపడలేదో, అప్పుడు దర్యాప్తు సక్రమంగా జరగలేదు, దీనిపైన ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పడాలి అని సిట్ను ఏర్పాటు చేశారు. ఈ సిట్ దర్యాప్తులో భాగంగా ఇప్పుడు సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయండి. ఇక్కడ సుబ్రహ్మణ్యం అనంతబాబు వద్ద పనిచేసేటటువంటి సమయంలో 50,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఉద్యోగం మానేసే సమయంలో 30,000 రూపాయలు తిరిగి ఇచ్చినా 20,000 రూపాయలు బకాయి మిగిలింది. ఈ 20,000 రూపాయల కోసం అనంతబాబు తరచూ ఫోన్ చేసి బెదిరించేవాడు అని చెప్పి ఈ దర్యాప్తులో తేలింది. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుందండి. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తి కేవలం 20,000 రూపాయల కోసం ఇంత దారుణానికి పాల్పడతాడా అంటే లోపాయకారి కారణం ఇంకేదైనా ఉండొచ్చు అనేటటువంటి అనుమానాలు బలపడుతున్నాయి. అంటే ఇంత ఆస్తి ఉంది కదా అనంతబాబుకి, ఇంత ఆస్తి ఉన్నటువంటి వ్యక్తి కేవలం 20,000 రూపాయల కోసం ఒక వ్యక్తిని హత్య చేసేంత నీచ స్థితికి దిగజారుతాడా అంటే ఇందులో ఏదో ఇంకా బలమైనటువంటి కారణం ఉండొచ్చు అనేటటువంటి అనుమానాలు చాలా ఉన్నాయండి. అసలు ఘటన జరిగినటువంటి రోజు అంటే ఛార్జ్ షీట్ వివరాల ప్రకారం అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. 2022 మే 19 రాత్రి సుబ్రహ్మణ్యం తన స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళాడు. అదే రోజు అనంతబాబు పుట్టినరోజు వేడుకలు కాకినాడలో జరుగుతున్నాయి. రాత్రి సుమారు 10:15 సమయంలో సుబ్రహ్మణ్యం తన స్నేహితులతో మద్యం సేవిస్తూ ఉన్నాడు. దీన్ని గమనించినటువంటి అనంతబాబు అతన్ని తన I-20 కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి తీసుకెళ్లిపోవటం అనేది ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. కొన్ని గంటల్లోనే సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని కుటుంబ సభ్యుల ఇంటి వద్ద పడేయటం కేసును మరింత సంచలనంగా మార్చింది. అంటే సుబ్రహ్మణ్యం I-20 కారులో ఎక్కించుకొని తీసుకెళ్లాడు, తర్వాత హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత డైరెక్ట్ గా హతుడు అంటే ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి ఇంటికే వెళ్ళి ఆ శవాన్ని అక్కడ అంటే మృతదేహాన్ని అక్కడ ఇంటి వద్ద పడేయటం అనేది చాలా సంచలనమైనటువంటి విషయంగా మారిందండి. ఇందులో అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గ పాత్ర ఏంటి అని మనం పరిశీలించినట్లయితే అంటే సిట్ దర్యాప్తు ప్రకారం ఘటన జరిగినటువంటి రోజున లక్ష్మీ దుర్గ అపార్ట్మెంట్లోనే ఉన్నట్లు CCTV ఫుటేజ్ అయితే నిర్ధారణ చేయడం జరిగింది. అదే సమయంలో వాచ్మెన్ కుమార్తె వద్ద పెద్ద కర్ర కావాలని ఆమె అడిగిన విషయం బయటపడింది. తాను ఆసుపత్రిలో ఉన్నానని గతంలో ఆమె ఇచ్చినటువంటి వాంగ్మూలం CCTV ఫుటేజ్ విశ్లేషణలో తప్పు అనేది తేలింది. అంటే తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేసింది కదా. ఇక్కడ తప్పు అనే విషయం అర్థమైపోయింది. అంటే ఆమె అబద్ధం చెప్పినట్లుగా సిట్ అధికారులు అయితే నిర్ధారించారు. ఇక్కడ అబద్ధాలు బయటపడినటువంటి విధానం మనం గమనించినట్లయితే రోడ్డు ప్రమాదం జరిగిందని అనంతబాబు కుటుంబానికి చెప్పినా సంఘటనా స్థలంలో ఆనవాళ్లు లభించలేదు. సెల్ టవర్ లొకేషన్ వేరే ప్రాంతాన్ని చూపించింది.
కార్ కదలికలు, కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ అన్నీ కలిసి హత్య జరిగినట్లుగా నిర్ధారణ అవుతుంది, హత్య జరిగినట్లుగా సూచించినాయి. మృతదేహాన్ని ఇంటి వద్ద పడేసి 2 లక్షల రూపాయలు ఇస్తానని నిశ్శబ్దంగా అంత్యక్రియలు చేయాలని ఒత్తిడి తెచ్చినట్లుగా కుటుంబ సభ్యులు కూడా ఆరోపించడం తెలిసినటువంటి విషయమే. ఇక్కడ చట్టపరమైనటువంటి పరిణామాలు ఎలా ఉన్నాయంటే, ఈ కేసులో అనంతబాబు A1 గా, లక్ష్మీ దుర్గను A2 గా చేర్చి ఆమెకు నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు అందుకున్న తర్వాత ఆమె పరారీలోకి వెళ్ళినట్లుగా సమాచారం అయితే అందుతూ ఉందన్నమాట. ఈ పూర్తి విశ్లేషణ ప్రకారం ఈ కేసు మొత్తం పరిశీలిస్తే ముందస్తు బెయిల్ తీసుకోవటం నుంచి, ఘటనకు ముందు కర్ర అడగడం దగ్గర నుంచి, అబద్ధపు కథనం చెప్పడం వరకు, ఆధారాలను దాచేటటువంటి ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కలిసి ఇది సాధారణ ఘర్షణ కాదు, ముందస్తు ప్రణాళికలతో జరిగినటువంటి నేరం అనేటటువంటి అనుమానాలను బలపరుస్తున్నాయి కదా. ఇక అసలు కారణం ఏంటంటే 20,000 రూపాయలు మాత్రమేనా, లేక మరేదైనా ఇందులో పెద్ద వివాదం దాగి ఉన్నదా అనేది పోలీసులు దర్యాప్తులో బయటపడాల్సినటువంటి విషయం ఉంది. ఇంకా ఇక్కడ ఆ విషయం కానీ పూర్తిగా బయటకు వస్తే అసలు ఏం జరిగింది, చంపాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటటువంటి విషయం బయటపడితే, ఇక్కడ పూర్తి ఆధారాలు దొరికితే మాత్రమే ఇక్కడ మనం ఏదైనా మాట్లాడుకోవటానికి ఉంటుంది. మరి ఈ అంశం పైన మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తిరిగి నెక్స్ట్ అనాలిసిస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.